అందరికీ నమస్కారం. ఇద్దరు అన్నదమ్ములకి ఒకేసారి వివాహం జరుగుతుంది. పెద్దాయన భార్యేమో గొప్పింటి అమ్మాయి, చిన్నాయన భార్యేమో సాధారణమైన కుటుంబం. అత్తగారు పెద్ద కోడలు గొప్పింటి నుంచి వచ్చిందని ఆమెను అపురూపంగా చూస్తూ ఇంటి పనులన్నీ చిన్న కోడలతోనే చేపిస్తుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారి వచ్చిన సంక్రాంతికి ఇయ్యపోళ్లు వాళ్ళ అల్లుళ్ళతో పాటు అల్లుళ్ళ అమ్మ నాన్నని కూడా పిలుస్తారు. పెద్ద కొడుకుతో పాటు వాళ్ళ అత్తగారింటికి వెళ్దాం. వాళ్ళైతే గొప్పింటి వాళ్ళు, పండగ బాగా చేస్తారు. చిన్న కొడుకు వాళ్ళ అత్తగారాలు సామాన్యమైన కుటుంబం, వాళ్ళేం పండగ చేస్తారని చెప్పి పెద్ద కొడుకుతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారు. చిన్న కొడుకు అతని భార్యను తీసుకొని వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి రాత్రి అయిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి వదిన గారు ఎన్ని పిండి వంటలు చేపిస్తున్నారో త్వరగా రెడీ అయి బయటికి వెళ్దామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు రెడీ అయిపోయి హాల్లోకి వస్తారు. తీరా చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సమయం 6 అవుతుంది, 7 అవుతుంది, అలా 8, 9, 11 అవుతుంది. 11 అయినా కాఫీ ఇచ్చే దిక్కులేదు. అసలే షుగర్లు, బీపీలు. టైంకి తినకపోతే ఇంకా హరే రామ హరే కృష్ణే. 11:30, 12 గంటలకి వియ్యపురాలు గారు నిద్రలేసి వచ్చి వదిన గారు ఏం తింటారో చెప్పండి, ఆర్డర్ పెట్టేస్తాను అంటుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరి మొగాలు ఒకరు చూసుకుంటూ మాదే ముందులే వదిన గారు, మీరు ఏం తింటే అది అంటారు మొహమాటంగా. సరే అయితే పరమాన్నం ఆర్డర్ పెట్టేస్తున్నాను, పండగ కదా అని చెప్పి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. గంట తర్వాత ఉడకని పరమాన్నం తెచ్చి పడేస్తాడు హోటల్ వాడు. ఇక సాయంత్రం అమ్మ కూతుర్లు ముస్తాబైపోయి పార్టీ ఉంది వదిన గారు, మేము బయటికి వెళ్ళొస్తాము, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి వాళ్ళ భర్తలు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి 1 గంటకు వస్తారు. కనీసం తిన్నారా ఉన్నారా అన్న మాట కూడా లేదు. ఇంకా అక్కడే ఉంటే పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయని అక్కడి నుంచి బయలుదేరిపోయి చిన్న కొడుకు అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తారు భార్యాభర్తలు. వీధి గుమ్మంలో వెళ్ళి చూడగానే వియ్యపురాలు గారు పరుగును వెళ్ళి వదిన గారు బాగున్నారా అంటూ చాలా ఆప్యాయంగా పలకరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచం వాల్చి కొత్త దుప్పటి పరిచి కూర్చోబెడుతుంది. అత్తగారిని మామగారిని చూడగానే కోడలు చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు 10 రకాల పిండి వంటలు అవి తీసుకొచ్చి పెడుతుంది. కోడలు చెల్లెలేమో టేబుల్ ఫ్యాన్ అది తీసుకొచ్చి బిగిస్తుంది. వియ్యంకుడు గారు చాలా సంతోషంగా కొబ్బరి చెట్టెక్కి బొండాలు ఐదించి నీళ్ళై పట్టి ఇస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వదిన గారు బాగున్నారా, అక్కయ్య గారు బాగున్నారా అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. గొప్పిళ్ళని భ్రమపడిన ఆ ఇంటి మర్యాదకి సాధారణమైన ఈ ఇంటి మర్యాదకి ఎంత తేడా ఉందో తెలుసుకున్న భార్యాభర్తలిద్దరూ సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిందని చిన్న కోడలి పట్ల వాళ్ళు ఎంత అమానుషంగా ప్రవర్తించారో తలుచుకుంటూ సిగ్గుపడతారు. అప్పటి నుంచి చిన్న కోడల్ని పెద్ద కోడల్ని సమానంగా చూస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.